పుట్టా మహేష్ యాదవ్ పార్లమెంటు సభ్యులు స్వయంగా డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ పార్టీ ఇస్తూ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయినారు. ఎంత ఘోరంగా అంటే ఒక ఎంపీగా ఉండి ఆయన డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ పార్టీ చేస్తున్నాడు. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడైంది ఆయన ఇంత నీచానికి దిగజారడం అంటే పార్లమెంటు చరిత్రలో ఈరోజు భారతదేశ పార్లమెంటుకి ఒక మచ్చ తెచ్చినాడు. ఆయన ఓటు అడిగేటప్పుడు మీకు చూపిస్తాను, పేపర్ యాడ్ ఇచ్చినాడు. యువర్ ఓట్ కెన్ స్టాప్ డ్రగ్స్ ఇన్ ఏపీ. ఆయన పేపర్ యాడ్ ఇచ్చినాడు. ఆయనకు ఓటేస్తే డ్రగ్స్ స్టాప్ చేస్తానని, అంటే ఆయన తీసుకుంటే డ్రగ్స్ స్టాప్ చేస్తా అన్నాడో ఏమో తెలియదు. ఆయన ఇచ్చే పేపర్ యాడ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు. ఇట్లాంటి ఎంపీలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తారు. అసలు అన్నిటికంటే విచిత్రం ఏమంటే ఆయన డ్రగ్స్ పార్టీ తీసుకుంటూ మళ్ళా రాజస్థాన్ నుంచి ఒక ఎక్స్ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీలో, తెలంగాణ ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటూ, ఒక లేడీ కూడా ఉంది అక్కడ, డ్రగ్స్ పార్టీ తీసుకుంటూ పోలీసులు వస్తే వాళ్ళ మీద కాల్పులు జరపడం, పోలీసుల మీద 5 రౌండ్లు కాల్పులు జరపడం. అంటే ఒక మాఫియా మెయింటైన్ చేస్తుంటారా? అసలు మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో పోలీసుల మీద కాల్పులు జరపడం అనేది ఒక టెర్రరిస్టులు చేస్తారు, తప్పితే నక్సలైట్లు చేస్తారు, తప్పితే డ్రగ్స్ మాఫియా, ఒక మాఫియా వాళ్ళు చేస్తారు. అంటే పోలీసులు ఎవరైనా చనిపోయింటే కాల్పులలో ఎక్కడికి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని, దేశాన్ని? ఒక ఎంపీ ఉండి 2 మాజీ ఎమ్మెల్యేలు ఉండి పోలీసుల మీద కాల్పులు జరపడము, డ్రగ్స్ పార్టీ చేసుకోవడము, డ్రగ్స్ పట్టుకోనికి వస్తే పోలీసుల మీద కాల్పులు జరపడం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. మళ్ళీ వీళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినాడు, సుధాకర్ యాదవ్ గారు. ఆనిముత్యాలను కన్నారు. టీటీడీ చైర్మన్ చేసిన వాళ్ళందరూ కుటుంబ చరిత్రలు ఇట్లున్నాయేమో అని అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో. అంటే కొద్దిగా కూడా విలువలు లేనటువంటి కుటుంబాలకు టీటీడీ చైర్మన్లు అప్పచెప్తున్నారా మీరు? నిన్న చూస్తే బిఆర్ నాయుడు గారు, ఆయన ఒక మహిళతో సహజీవనం చేస్తూ దొరికిపోయినాడు. ఆయన ఏమంటాడు, 30 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉంది, విడదీయనరాని అనుబంధం ఉంది, తప్పే ఉందంటాడు. అయ్యా, నువ్వు సహజీవనం చేస్తావో, అనుబంధాన్ని మెయింటైన్ చేస్తావో, లేదంటే వ్యభిచార రత్నాన్ని పేరు తెచ్చుకుంటావో మాకు అనవసరం. కానీ నువ్వు ఉండేది అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండవు. అటువంటి చైర్మన్ పదవులు ఉండేవాళ్ళు క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్లెస్ ఫెలోస్ని అందరినీ అంత అత్యుత్తమమైనటువంటిది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి కంటే కూడా అతి పవిత్రమైనటువంటి పదవి టీటీడీ చైర్మన్. కోట్ల మంది భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటిది, హిందువుల ధర్మాన్ని కాపాడాల్సినటువంటి పోస్టులు ఉండి నువ్వు ఒక మహిళతో నేను సహజీవనం చేస్తాను, దానికి చట్టాలే ఒప్పుకున్నాయి, నేను చేస్తా అంటే యానన్న దుంకు. కానీ ఆ పదవికి రాజీనామా చేయి, నువ్వు యానన్న డ్యాన్సులు చేసుకో, ఎవరు వద్దన్నారు.
ఇటువంటి వాళ్ళను తెలుగుదేశం పార్టీలో చేస్తారు. విలువల గురించి మాట్లాడతారు మళ్ళా నాయకులు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన లోక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు విలువల గురించి మాట్లాడతారు. వాళ్ళతో పాటు ఈరోజు పోలీసుల మీద కాల్పులు జరిపినాడంటే నిజంగా మాకు ఉండేటువంటి పూర్తి అనుమానాలు ఏమంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడమే కాదు, పెద్ద డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు. ఒక పార్టీ ఎంపీగా ఉండి పార్టీ అధిష్టానానికి తెలియకుండా డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నా అంటే ఎవ్వరూ నమ్మరు. కాల్పులు సరిపే స్థాయికి వచ్చినారంటే ఖచ్చితంగా డ్రగ్స్ రాకెట్ ఉంది. దీంట్లో పార్టీ పెద్దలకు కూడా ప్రమేయం ఉందా, మీకు కూడా వాటాలు ఉన్నాయా అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు ఈ అనుమానాలను నివృత్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాలో మీ బీఫారం తీసుకొని కంటెక్ట్ చేసినటువంటి జనార్దన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్రమంగా మద్యం తయారు చేస్తూ దొరికితే ఆయన 4-5 చోట్ల ఈ మద్యం తయారు చేస్తున్నాడని వాంగ్మూలంలో చెప్తే దాన్ని మళ్ళీ మా మీదకి తిప్పుతారు. జోగి రమేష్ చెప్తే చేశానంటే చేసేటోడిని అరెస్ట్ చేయరు, వాడు వాంగ్మూలం ఇస్తే ఫలా నోటు చేసినాడని జోగి రమేష్ గారిని జైల్లో తీసుకుపోయి పెడతారు. జనార్దన్ రెడ్డి మీద యాక్షన్ ఉండదు. ఇది మీ తెలుగుదేశం పార్టీలో ఒకరేమో డ్రగ్స్ ర్యాకెట్ నడుపుతారు, ఇంకొకరేమో డ్రగ్స్ మాఫియా మెయింటైన్ చేస్తారు, ఒకరేమో మద్యం మాఫియా తయారు చేసి కల్తీ మద్యం మాఫియా తయారు చేసి చేస్తారు. ఇంకా మహిళల మీద అయితే లెక్కలేనన్ని. ఒక సబితా మంత్రి గారి పిఏ ఆయన మహిళలతో లంచం తీసుకుంటాడు, మహిళలను అరెస్ట్ చేస్తాడు, వాళ్ళతో పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని శారీరకంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆమె కంప్లైంట్ ఇస్తే తిరిగి ఆమె మీద కేసు పెట్టి ఆమెను ఇబ్బంది పెడతారు, పోలీస్ స్టేషన్ పిలిపించి. ఇది మీ చరిత్ర. ఆయనే అనుకుంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అన్నాడు శ్రీధర్, ఆయన ఒక ఉద్యోగిని ఆమెను లొంగ తీసుకొని ఆమె కుటుంబానికి దూరం చేసి ఆమెను ఇబ్బందులు పెట్టి ఇప్పుడేమో ఆమె మీద కేసులు పెట్టి ఇచ్చేస్తారు. ఆమె రోడ్డు మీదకి వచ్చి లబో దివో అని వాళ్ళ పార్టీ లీడరు పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళతో ఎంక్వైరీ కమిటీ వేస్తారంట. దొంగల చేతికి తాళం ఇచ్చినట్టు దొంగ అని అడిచినట్టు ఉంటుంది. వాళ్ళతో కమిటీ వేసి నిజాలు తెలుస్తారంట. ఆ కమిటీ ఆడందో ఇంతవరకు తెలియదు. ఒక మహిళ వీడియోలు చూపిస్తుంది, కంప్లైంట్ ఇచ్చింది, పోలీసుల మీద కంప్లైంట్ ఇస్తే ఆమెనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆయనేమో ఒక్క మహిళ మీద వేస్తే, ఒక్క మహిళ మీద మీరు దౌర్జన్యం చేస్తే తాట తీస్తా, తోలు తీసి నార కడతా, ఇట్లా డైలాగులు చెప్తారు. వాళ్ళు ఎమ్మెల్యే చేస్తుంటే మాట్లాడరు. ఇది కూటమి. జనసేన లీడరే కిరణ్ రాయల్ గారు ఆయన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ వీడియోలు బయటకు వస్తే ఆ మహిళ కంప్లైంట్ ఇస్తే ఆయన మీద యాక్షన్ ఉండదు. మళ్ళీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు
సాక్షాత్తు ఒక ప్రిన్సిపల్ను వీడియో కాల్ చేసి ఆమెను వీడియో కాల్ చేయమని ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తే కనీసం ఆయనను పిలిచి మందలిచ్చినారా? అదే లేదు, ప్రోత్సహిస్తున్నారు మీరు అందరూ. ఇది మీ దాంట్లో మహిళలకు ఉన్నటువంటి గౌరవం, మర్యాద. వీళ్ళే కాకుండా టీడీపీ ఎమ్మెల్యే నజీర్, గుంటూరు ఎమ్మెల్యే, ఆయన వాళ్ళ సొంతం తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తను అసభ్యంగా ప్రవర్తిస్తే ఆమె పార్టీ పెద్దలకు కంప్లైంట్ చేస్తే నో యాక్షన్. ఆఖరుకు ఆమె పార్టీ ఆఫీస్కి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ మహిళలకు వచ్చిందంటే మీది కనీసం విలువలు ఉండేటువంటి పార్టీనా? నాయకత్వాలు ఇన్ని జరుగుతుంటే ప్రగల్భాలు పలికినటువంటి నాయకత్వాలు నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? మళ్ళా మొన్న మా కర్నూలు ఎమ్మెల్యే మినిస్టర్ గారు టీజీ భరత్ గారు చెప్తారు, మాకు సలహా ఇస్తారు, మీ పార్టీ వైసీపీ పార్టీ నాయకుడిని మార్చుకోమని చెప్తారు. ఎవరి నాయకత్వం మార్చుకోవాలి? ఇటువంటి క్యారెక్టర్లెస్ వాళ్ళందరినీ పెట్టుకొని డ్రగ్స్ మాఫియాను, తర్వాత లిక్కర్ కల్తీ మద్యం మాఫియాను, మహిళలను వేధించే ఎమ్మెల్యేలను, ఇట్లా టోళ్ళను పెట్టుకొని పార్టీ నడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మారాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మారాలా? అది ఆయన ఆలోచించుకోవాలి. మళ్ళీ వీళ్ళు దౌర్జన్యాలు చేస్తారు మా వాళ్ళ మీదనే. అంబటి రాంబాబు గారి ఇంటి మీద పోయి అంబటి రాంబాబు గారి ఇంటికి నిప్పు పెడతారు. అది పోలీసుల సమక్షంలో 100 మంది పోలీసులు ఉంటే 100 మంది సమక్షంలో పెట్రోల్ తీసుకుపోయి ఇంట్లోకి పెట్రోల్ పోసి అంటు పెడుతుంటే అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి ఇది లేదు. ఏమంటే మాకు డైరెక్షన్ అంతా సీఎం ఆఫీస్ నుంచి వస్తుంది, ఆడ డైరెక్షన్ ఇస్తున్నారు, మేము యాక్షన్ చేస్తున్నామని చెప్తాను. కొత్త కల్చర్ మళ్ళీ మొదలుపెట్టారు. జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి, ఇది ఎప్పుడు చూడలే. పోలీసుల మీద తుపాకులతో కాలుస్తారు, పోలీసుల మీదనే ఫైరింగ్ చేశారు, మళ్ళా పోలీసుల సమక్షంలో పెట్రోల్ బాంబులు వేశారు మా వాళ్ళ మీద. డ్రగ్స్ ర్యాకెట్లు నడుపుతారు, కల్తీ మద్యం మాఫియాలు నడుపుతారు, మహిళలు నిడిచిపెట్టరు. ఇన్ని జరుగుతుంటే ఏమన్నా చీమ గుట్టినట్టుందా? కర్నూల్లో డ్యూటీలో ఉన్నటువంటి యూనిఫామ్ వేసుకున్నటువంటి ఒక మహిళా ఎస్ఐ మీద 4 తెలుగుదేశం పార్టీ నాయకులు, దాంట్లో ఒక కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఉన్నారు. అర్ధరాత్రి మద్యం తాగి రోడ్డు మీద బీరుపాటలన్నీ పగలు కొట్టుకుంటా బీభత్సం సృష్టిస్తుంటే ఒక మహిళా ఎస్ఐ యూనిఫామ్ నుండి వస్తే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆమెను అరెస్ట్ చేస్తే అక్కడ ఒక ఏఎస్ఐ వచ్చి అక్కడ వాయనం చేస్తే వాయన మీద దౌర్జన్యం చేస్తే ఆఖరుకు క్యూఆర్టీని బ్లూ కోటోను పిలిపించుకొని పోలీస్ స్టేషన్ పంపిస్తే కూర్చోబెట్టి టీ తాపి పంపించారా? కనీసం మీ మహిళా ఎస్ఐ మీద దాడి జరిగితే కేసు పెట్టి ఒకరోజు జైల్లో పెట్టలేరా? మళ్ళీ మీరు మహిళలకు రక్షణ కల్పించామంటారు, మహిళా ఎస్ఐకే రక్షణ లేదు. వాళ్ళని ఒక్కరోజు జైల్లో పెట్టలేకపోయినారు. ఏమంటే బైండ్ ఓవర్,
బైండ్ ఓవర్లో ఏముంటుంది, మళ్ళీ మేము ఇటువంటి తప్పులు చేయము, చేస్తే మమ్మల్ని పనిష్ చేయండి అని అయిపోయినాడికి కేసులే, జైల్లో ఒక గవర్నమెంట్ ఆఫీసరు వాళ్ళ డ్యూటీకి అడ్డుపడి వాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే అది నాన్ బెయిలబుల్ కేసు. ఇప్పుడు యాక్ట్లు మారినాయి, కానీ ఇంతకుముందు అయితే 354 అంటారు దాన్ని. నాన్ బెయిలబుల్ కేసు. దిశ చట్టం కింద కూడా ఒక మహిళగా కంప్లైంట్ తీసుకొని కేసు బుక్ చేయొచ్చు. కానీ ఆమెతో కంప్లైంట్ తీసుకోరు, అరెస్ట్ చేయరు, జైలు పంపించరు, సత్కారం చేసి శాల్వా కప్పి ఇంటికి పంపిస్తారు. ఇది నడుస్తుంది రాజ్యం. ఇంతకంటే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో ఇన్ని అరాచకాలు. కిరణ్ రాయల్ గారు, టీడీపీ ఎమ్మెల్యే ఖాదర్ బాషా గారు, టీడీపీ నేత, టీడీపీ ఎమ్మెల్యే నజీర్ గారు, జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారు, బిఆర్ నాయుడు గారు, ఆదిమూలం గారు, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన ఒక మహిళతో దొరికిపోయినాడు. వీళ్ళందరూ కూటమి కామ నవరత్నాలని పేరు పెట్టచ్చు. వీళ్ళేమో విహారయాత్రలు. ఓ పక్కేమో కౌన్సిల్లో సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే లడ్డు మీద మా చిన్నబాబు గారు, లోకేష్ బాబు గారు వీడియో గేమ్లు ఆడుకుంటున్నారు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. అవుతాడో లేదో తెలియదు, వాళ్ళే చెప్పుకుంటారు. స్కూళ్ళల్లో పిల్లలు, కాలేజీ అమ్మాయిలు ఫుడ్ బాగలేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి హాస్టల్లో ఫుడ్ బాగలేదని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ఈయన క్రికెట్ మ్యాచ్ చూసి గంతులు వేస్తున్నారు. అదే హాస్టల్లో చిన్నపిల్లలు గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ బాగలేదని ఫుడ్ అంతా తీసుకుపోయి చెత్త కుండీలో పడేస్తూ ఉన్నారు. వీడియోలు వస్తున్నాయి, వీడియోలు కనపడవు. ఆడ బ్యాట్స్మెన్ కొట్టే 4లు 6లే కనపడతాయి. ఆడ ఎగిరి గంతులు వేస్తున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. ఆడ గంతులు వేయాల్సింది అక్కడ చూసి కాదు, ఇక్కడ మీ స్కూళ్ళల్లో పరిస్థితులు, మీ కాలేజీలో పరిస్థితులు చూసి గంతులు వేయండి. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎగ్జామ్స్ వచ్చినాయి. డిగ్రీ సిలబస్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? అడ్మిషన్లు డిసెంబర్లో స్టార్ట్ చేస్తారా? జూన్ జూలైలో చేయాలి. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇక్కడ డిగ్రీ అడ్మిషన్లు కనపడవు, కానీ ఏమంటే సిలబస్ ప్రిపేర్ కాలేదంట డిసెంబర్ వరకు. ఏం చేస్తున్నారు? సిలబస్ ప్రిపేర్ చేయకుండా క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటా, వీడియో గేమ్స్ ఆడుకుంటా ఇది చేస్తున్నారా? ఉద్యోగులకేమో పిఆర్సీ లేదు, పిఆర్సీ కమిషన్ లేదు, ఐఆర్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ మంతే 27% ఐఆర్ ఇచ్చినాడు. మీరు నేను ఇస్తా అన్నారు. ఏది 2 సంవత్సరాలైంది, ఐఆర్ లేదు. వాళ్ళ బకాయిలు 40,000 కోట్లకు పోయినాయి. దిక్కు మొక్కు లేదు. అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వము లిక్కర్ మాఫియాగా, డ్రగ్స్ ర్యాకెట్గా, మహిళలను వేధించే ఒక ఘోరమైనటువంటి టీమును పెట్టుకొని ఎవరికి రక్షణ లేనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి కేవలం ప్రతిపక్ష పార్టీలు కానీ, ఎవరైనా మీడియా వాళ్ళు కానీ, లేదంటే
యూట్యూబర్స్ కానీ ప్రశ్నిస్తే తీసుకొని వచ్చి జైల్లో పెట్టి కొట్టడం, హరాస్మెంట్ చేయడం, తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టడం, ఇది తప్ప పరిపాలన అనేది లేదు, సంక్షేమం అనేది లేదు, అభివృద్ధి అనేది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు అభివృద్ధి లేదని. ప్రతి గ్రామంలో చూసుకోండి, ఛాలెంజ్ చేస్తుండా ఏ నాయకుడు వస్తాడో రమ్మని మాతో పాటు. ప్రతి గ్రామంలో స్కూల్ కానీ, ఆర్బీకే కానీ, లేకుంటే విలేజ్ హెల్త్ హాస్పిటల్ కానీ, అది కాదంటే గ్రామ సచివాలయం కానీ చూపిస్తాం. ప్రతి విలేజ్లో ఏదో ఒకటి బిల్డింగు, బ్రహ్మాండంగా కట్టిన బిల్డింగ్ చూపిస్తాం. 2 సంవత్సరాలు అయింది, మీతో పాటు వస్తాం. యా గ్రామంలో ఏం కట్టించినారో ఒక్కటి చూపించండి. ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ గ్రామమైనా సరే ఒక బిల్డింగ్ కట్టించేది చూపించండి. ర్యాండమ్గా ఒక 100 గ్రామాలు తీసుకుందాం. ఆ 100 గ్రామాలలో ఎవరి డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి, మీదే మాదే. 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ 3 సంవత్సరాల పరిపాలనే 30,000 స్కూళ్ళు నాడు నేడులో, దాదాపు 15,000 గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, తర్వాత మండల స్థాయిలో హెల్త్ సెంటర్లు, అప్గ్రేడేషన్, అక్కడే ఆపరేషన్ చేయడానికి 50,000 మందిని మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవ్వడం, 1,25,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాల ద్వారా కొత్తగా సృష్టించి 1,25,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం, 2,30,000 మందికి వాలంటరీ పోస్ట్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించడం. చెప్పండి మీరు ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి, అప్పుడు స్టార్ట్ చేసినటువంటి టీచర్ పోస్టులను మీరు వచ్చి డిఎస్సి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చారు. అది కూడా అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినారు, మీరు ఇవ్వలే. అప్పుడు కోర్టు ఆర్డర్ రావడంతో నిలబడిపోయింది. ఘోరంగా విఫలమై దారుణంగా అకృత్యాలు చేస్తూ ఈ కూటమి పరిపాలన 2 సంవత్సరాలు 3,30,000 కోట్ల అప్పుతో దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తాం.